నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడుతూ దానికి పరిష్కార మార్గాన్ని కూడా తెలియపరుస్తాం. 45 సంవత్సరాల తర్వాత మగవారికి ఎక్కువగా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ వస్తుంది. ఆ ఎన్లార్జీ అది ఒక శుద్ధలాగా రావటం, దాని తర్వాత అది క్యాన్సర్గా మారటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే, పతంజలి వాళ్ళు ఒక మంచి మెడిసిన్ ఒకటి పెట్టున్నారు. దాంతో కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఒక నిమ్మకాయ తీసుకొని ఒక కొత్తిమీర ఒక 3 నుంచి 4 కాడలు, 2 కాడలు పుదీనా, ఇవన్నిటిని కూడా మూడింటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా చింతపండు కలిపి ఈ మూడింటిని ఆ నీళ్ళలో వేయాలి. ఎందుకు అంటే వీటిలో ఏదైనా పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ఏదైనా ఉన్నప్పుడు అదంతా కూడా చింతపండు తీసేస్తుంది. విషాన్ని హరించే గుణం ఒక చింతపండుకే ఉంది కాబట్టి ఆ నీళ్ళలోంచి అది తీసుకుంటుంది. ఉప్పు అయితే ఎక్కువ సమయం పెట్టాలి, చింతపండు అయితే మనం తక్కువ సమయంలోనే చేయొచ్చు. అది ఒక అర్ధ గంట అలా ఉంచాలి. ఉంచిన తర్వాత తీసేసి దాన్ని కొంచెం రాగి చెంబు, మీ ఇంట్లో గ్లాసు కానీ చెంబు కానీ ఉంటే దాన్ని నీళ్ళు రాత్రి పెట్టుకోండి. ఆ నీళ్ళతో కడిగి శుద్ధంగా కడిగేసుకొని అవన్నీ కట్ చేయాలి. వాటిని ఏది తోలుగిల్లి అని తీయకూడదు. అలానే కట్ చేసి కొద్దిగా ఆ రాగి చెంబు నీళ్లు దాంట్లో వేసి మిక్స్ చేసి కొట్టేయాలి. అంటే నిమ్మ తొక్కుతో కలిపి, విత్తనాలతో కలిపి, ఈ కాడలతో కలిపి, ఆకులు అన్నీ కూడా కలిపి మిక్సీ కొట్టుకున్న తర్వాత వచ్చిన జ్యూస్లో 1 లేదా 2 మిరియాలను దంచి దాంట్లో వేసి దాన్ని తాగాలి. దీంట్లో ఏం వేడి చేయటం ఏం లేదు. ఇంకా ఇది మనం పరగడపన ఖాళీ గడుపుతో తీసుకోవాలి. దీని తర్వాత పతంజలి వాళ్ళది ప్రోస్టోగ్రుత్ అని ఒకటి ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ ఉదయం 1, సాయంత్రం 1 వేయచ్చు. అది వేయకపోయినా పర్వాలేదు. దీన్ని 63 రోజులు కంటిన్యూగా తాగితే మీకు ప్రోస్టేట్ గ్లాండ్ అది దాన్ని ఎంఎంలో తీసుకుంటారు. 100 అయినా పర్లేదు, మీకు తగ్గిపోద్ది. చాలా మేము స్కాన్ చేయించిన తర్వాత ఈ మెడిసిన్ ఇచ్చి దాని తర్వాత పూర్తి ఒక 63 రోజుల తర్వాత స్కాన్ చేసినప్పుడు చాలా తేడాలు కనబడ్డాయి. దానికి మేము ఈ ప్రోస్టో గ్లాండ్ పతంజలి వాళ్ళ ట్యాబ్లెట్ కూడా యాడ్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంది. అది 250 రూపాయలు ఏదో ఉంటుంది. ఒక దాన్ని కొనుక్కుంటే చాలు. ఇలా మనం 63 రోజులు అయిన తర్వాత తిరిగి సంవత్సరానికి ఒకసారి ఒక 42 రోజుల నుంచి 48 రోజులు మనం చేసుకుంటా ఉంటే అక్కడైతే ఏదైతే ఏర్పడుతుంటుందో అదంతా మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు ఏర్పడుతుంది అంటే, టెస్టోస్టెరాన్స్ ఎక్కువ అవటం వల్ల వయసు వచ్చిన తర్వాత అవన్నీ కూడా బ్లాక్స్ అయ్యి అక్కడ ఒక శుద్ధలాగా తయారయ్యి మగవాళ్ళకి ఎక్కువగా అది ఏర్పడుతూ ఉంటుంది. దానికి ఇది ఒక చక్కటి పరిష్కారం. మీరు అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, తండ్రికి, మామలకి, ఎవరికైనా 40 years తర్వాత వాళ్ళకందరికీ కూడా దీన్ని చెప్పండి. ఒక అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడవచ్చు. ధన్యవాదాలు.